Good morning everyone, welcome to Tulsivaram News Desk. News read by Murali Manogna. Indian Military Academy Passing Out Parade. The prestigious 155th Passing Out Parade POP of the Indian Military Academy, Dehradun took place on 14th December 2024, marking yet another significant milestone in IMA's illustration history. The Grand Parade was received by the Supreme Janeshwari General Ashok Raj Sigdal, Chief of the Army Staff. Nepal Army, who has congratulated the officer cadets for successful completing the rigorous training. Thank you. Okay. Tulsivaram Brahmana Balikala Hostel, Hyderabad. మన హాస్టల్లో కేవలం బ్రాహ్మణ బాలికలకు మాత్రమే అడ్మిషన్ ఉంటుంది. అందులో భాగంగానే ప్రతిరోజు నిత్యము చేసే కార్యక్రమాలని పిల్లల చేతనే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేద్దాం ఈరోజు. సో వీళ్ళిద్దరూ ఏం పేరు? మీ పేరు? పవిత్ర. ఓకే, శ్రీజ అండ్ పవిత్ర. వీళ్ళు కాలేజ్, ఇంకా ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి, ఇంటర్మీడియట్. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు కాలేజీలో? ఒక 6 months అయింది జాయిన్ అయ్యి కాలేజ్కి. ఓకే, ఎలా జాయిన్ అయ్యారు? సార్ ఇక్కడ తను కన్సల్ట్, సార్కి తెలిసిన బెస్ట్ కాలేజెస్లో ఒక కాలేజ్ కన్సల్ట్ చేసి సార్ జాయిన్ చేశారు. ఏ కాలేజ్ పేరు? చైతన్య హబ్, హిమాయత్ నగర్. హిమాయత్ నగర్లో చైతన్య హబ్. ఓకే, చెప్పండి. కాలేజీకి వెళ్ళొస్తున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కాలేజీ బాగుందా? ఫ్యాకల్టీ అండ్ చెప్పండి. కాలేజ్ మొత్తం బాగుంటుంది. అది మొత్తం డిసిప్లిన్గా ఆన్ టైం 8:30 అంటే కరెక్ట్ 8:30 వెళ్ళే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అక్కడ ఫ్యాకల్టీ కానీ మొత్తం లెర్నింగ్ కానీ మొత్తం చాలా ప్రాపర్గా మంచి స్టడీస్, హైయర్ ఎడ్యుకేషన్కి చాలా బాగుంది. ఓకే, కాలేజీకి వెళ్ళి రావడము, ట్రాన్స్పోర్ట్ అది ఎలా ఉంది? ఈజీగానే వెళ్ళొస్తున్నారు? ఈజీగానే. అంత షార్ట్ కట్ కాదు, దాని గురించి చెప్పాలి. ఇక్కడ నుంచి ఒక 30 minutes పడుతుంది నడవడానికి. ఓకే, ఇక మీరు తులసివనం గురించి ఎవరు చెప్పారు? తులసివనం నుంచి మాకు వాట్సాప్లో వచ్చింది. సో సార్ని విజిట్ చేస్తే సార్ కండిషన్స్ అవన్నీ చెప్పారు. అందుకు మా పేరెంట్స్కి చాలా నచ్చింది. సో ఇక్కడ చేరారు. మీ అమ్మ వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఎలా చేశారు? అమ్మ వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సార్ ఏం చదవాలనుంది, ఎలా చదవాలనుంది, ఎందుకు చదవాలి అవన్నీ అడిగిన తర్వాత మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ లో మనకు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సార్ మనల్ని. ఓకే, తులసివనం ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారు మిమ్మల్ని? గోత్రం, పేరు, ఏం చదవాలనుకుంటున్నా, ఎందుకు చదవాలనుకుంటున్నా, చదవడం వల్ల లాభం ఏంటి, ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి ఒకవేళ ఛాన్స్ వస్తే చేస్తావా, ఫస్ట్ జాబ్ కావాలా. ఓకే, ఇంకా హ్యాబిట్స్? సార్ ఇక్కడ ఎలాగ ఉండాలనేది ఒక డిసిప్లిన్ గా కూడా ఒక ప్లాన్ ప్యాటర్న్ కూడా పెట్టారు. సో మార్నింగ్ 6 AM కల్లా అందరు లేవడం, న్యూస్ చదవడం, సాయంత్రం 6 కల్లా ప్రేయర్ చేయడం, ఇలా చాలా మ్యాండేటరీ. సార్ మనకి ఇక్కడ డ్యూటీస్ కూడా ఇస్తారు, సో దట్ మన రెస్పాన్సిబిలిటీ అనేది కాస్త పెరగాలి. ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు లేస్తున్నారు? 6:30. గట్టిగా చెప్పు, వాళ్ళకి వినబడాలి కదా. 6:30కి లేవమని ఎవరు చెప్పారు? సారు చెప్తే లేస్తున్నారా? లేవడం వల్ల మీకు ఇబ్బంది అవుతుందా? మీరు ఇంట్లో ఎన్ని గంటలకు లేచేవాళ్ళు? ఇంట్లో ఎన్ని గంటలకు లేచేవాళ్ళు? ఓకే, ఇక్కడ మీరు అందరితో పాటు 6:30 లేస్తున్నారా? ఇబ్బంది అవుతుందా? ఏమవట్లేదా? లేచేదాని వల్ల ఉపయోగం ఉందా లేదా? ఎలాగా? లేచేదాని వల్ల ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి లేస్తున్నారు మీరు? స్టార్టింగ్ నుంచి 6 months నుంచి. సో ఇక్కడ తొందరగా లేవడం అది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆ ఎక్స్పీరియన్స్ శ్రీజ? పొద్దున్న 6 కల్లా లేవడం వల్ల మన కాలేజ్ 8:30 అది స్పీడ్ గా చేయడానికి అవుతుంది. ఇంకా మార్నింగ్ లేవడం వల్ల కాస్త ఎనర్జీ అనేది కాస్త బాగా ఉంటుంది. మార్నింగ్ లేవడం వల్ల. లేచి ఏం చేస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ డైలీ షెడ్యూల్? వాట్ ఈజ్ యువర్ డైలీ షెడ్యూల్? 6:30కి లేచి 7 దాకా ఎక్సర్సైజ్ చేస్తాం. సార్ మాకు
స్కిప్పింగ్ అని ఇంకా రబ్బర్ ఒకటి కొన్నారు ఆడుకోవడానికి, ఇంకా బాల్స్ కొన్నారు, ఇంకా ఎక్సర్సైజ్ కొన్ని కొన్నారు. సో దాంతో మేము ఎక్సర్సైజ్ చేస్తాం 6:30 నుంచి 7 దాకా. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు దేవుడి దగ్గర స్నానం చేసి 10 నిమిషాలు దేవుడి దగ్గర శ్లోకాలు చెప్తాం. ఆ తర్వాత అందరం కలిసి టిఫిన్ తింటాం. తినిన తర్వాత ఎవరి కాలేజీకి వారికి రెడీ అవుతాం. స్నానం చేశాక మీరేం చేస్తున్నారు ఎవ్రీడే? పవిత్ర చెప్పినట్టు ఇంకా ఏం చేస్తున్నారు? న్యూస్. ఓకే, టైపింగ్ చేస్తున్నారా ప్రాక్టీస్? ఎవరు చెప్పారు ఎందుకు అది టైపింగ్ చేయడం? టైపింగ్ వల్ల మనకి మన హ్యాండ్స్ అనేవి ఒకవేళ రేపు ఫ్యూచర్లో మనకి జాబ్ వచ్చినా మన వర్క్ అనేది లేట్గా కాకుండా మన హ్యాండ్స్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో సార్ ఎవ్రీడే మమ్మల్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక పేజ్ టైప్ చేయమన్నారు. సో కుదిరిన వాళ్ళు కాలేజెస్ ఉంటాయి మార్నింగ్, సో కుదిరిన వాళ్ళు అయితే మార్నింగ్ లేదా ఈవినింగ్ ఎవ్రీడే మేము అందరం టైప్ చేస్తాం. ఓకే, ఎందులో చేస్తున్నారు టైపింగ్? సార్ దానికి సపరేట్ సిస్టమ్. ఓకే, మీకు ఎవరెవరికి కలిపి బెడ్రూమ్ ఉంది? అది జూనియర్స్ అందరికి ఒక బెడ్రూమ్, మళ్ళీ సీనియర్స్. ఎంతమంది ఉన్నారు మీ రూమ్ లో? ఒక 11 to 12 మెంబర్స్. ఓకే, కన్వీనియంట్ గా ఉందా అక్కడ వెంటిలేషను? ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు కాలేజీకి ప్రిపేర్ అయ్యాక? కాలేజ్కి ప్రిపేర్ అయిన తర్వాత సార్కి సోషల్ వర్క్ అనేది చాలా ఇష్టం. యాజ్ సార్ ఈజ్ ఎ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. సో సార్ అందరికీ కూడా IAS UPSC ట్రైనింగ్ చేయించాలని సార్కి ఇష్టం. సో అందరం కూడా UPSC ట్రైనింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, కాలేజ్ ఎక్స్పీరియన్స్ చెప్పు. కాలేజ్లో ఎలా ఉంది ఫ్యాకల్టీ అందరూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మాకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగిన వెంటనే క్లియర్ చేస్తారు డౌట్స్. ఇంకా అందరూ మంచిగా చెప్తారు. ఒకసారి కూడా ఎవరు అబ్సెంట్ కాదు. అబ్సెంట్ అయినా ఆ క్లాస్ని ఇంకొక సార్ వాళ్ళు తీసుకుంటారు. సో కాలేజీ ఫీజు ఎంత? ఫీజు 80,000. సో కాలేజీ ఫీజు విషయంలో తులసివనం నుంచి సపోర్ట్ వచ్చిందా? ఏమొచ్చింది? సార్ యాక్చువల్లీ కాలేజ్ ఫీజు 80,000 అంటే సార్ మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. 80,000 మొత్తం మమ్మీ వాళ్ళు కట్టుకోలేరు కాబట్టి సార్ తనకి సహాయమైనంత 20,000 మాకు పవిత్రకి ఇద్దరికి కలిపి సపరేట్గా ఇచ్చారు. ఇద్దరికి కలిపి 40,000. ఓకే, అండ్ నెక్స్ట్ కాలేజ్ నుంచి వచ్చాక మీరు ఏం చేస్తారు? కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత 5:30 మేము ఇక్కడికి వచ్చేటప్పుడు 6 చేతులు కాళ్ళు అన్ని కడుక్కుని దేవుడి దగ్గర కాసేపు 6 నుంచి 7 వరకు ప్రేయర్ చేయాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్? దేవుడి దగ్గర శ్లోకాలు చెప్పాక ఏముంటది నెక్స్ట్ ప్రొసీజర్? భగవద్గీత శ్లోకాలు. ఓకే, తర్వాత మీకు డ్యూటీస్ ఎలా ఉంటాయి? సార్ సపరేట్ గా ఒక కార్డ్స్ లో హాస్టల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ పేర్లు రాసి కార్డ్స్ తీస్తారు. సో సపరేట్ ఒక పని అలాట్ అయి ఉంటుంది. కార్డ్ తీసిన వాళ్ళ దాంట్లో ఎవరి పేరు వస్తుందో ఆ పని వాళ్ళకి. అలా ఎవ్రీడే సార్ వీళ్ళకి వాళ్ళకి అని పార్షియాలిటీ కాకుండా సార్ ఎవ్రీడే తీసి డ్రా ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి ఆ డ్యూటీ. ఏంటి ప్రొసీజర్? ఏమేమి ఉంటాయి డ్రాలో? ఏమేమి ఉంటాయి పవిత్ర? ఫస్ట్ లక్కీ డ్రా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? దేవుడి పూజ చేయాలి. దేవునికి దేవుని ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వీళ్ళకి అడిగారు అనమాట. రోజు దేవుడి దగ్గర శుభ్రం చేయడము, తర్వాత అలంకరణ చేయడము, దేవుని పాత్రలు కడగడము, తర్వాత ఇంకా దానికి ఒక మనిషి. ఓకే, దానికి ఎంతమందిని కేటాయిస్తారు? దేవుడి దగ్గరకి ఒక మనిషి, ఓన్లీ 1 మెంబర్. ఓకే, నెక్స్ట్ బాత్రూమ్ ముందర కారిడార్ లో అంతా క్లీన్ చేయడం. ఓకే, మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి ముందర కారిడార్ కూడా మొత్తం అక్కడ వాటర్ గానీ అవన్నీ ఉంటే క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత సింక్ క్లీన్. ఓకే, దానికి ఎంతమంది? ఒకరు. నెక్స్ట్ వాటర్ ఫిల్. ఓకే, వాటర్ ఫిల్లింగ్. సో ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. దాంతో వంటకి కానీ దేనికైనా కానీ వాటర్ కావాలంటే టబ్స్ లో పట్టాలి. సో ఒక పైప్ ఉంటుంది, ఆ పైప్ లోంచి మనం టబ్స్ లో పట్టాలి. ఆ పైపు పట్టడానికి ఆ మొత్తం పనికి ఒక పర్సన్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత వడ్డన. ఓకే, వడ్డన అంటే ఏంటి? మీరంతా కూర్చొని భోజనాలు చేసేప్పుడు ఎలా చేస్తారు? అందరం కలిసి ఫస్ట్ కూర్చుని శ్లోకం చెప్పిన తర్వాత వడ్డన ఎవరికైతే వచ్చిందో ఆ పర్సన్ అందరికి వడ్డిస్తారు. వడ్డించిన తర్వాత అందరం కలిసి. వెరీ గుడ్.
ఇంకా హాస్టల్లో ఏమేమి ఉంటాయి? స్పోర్ట్స్ హాస్టల్లో సార్ మనకి ఎక్సర్సైజ్ కానీ అవన్నీ చేశారు. మనకి కావాలంటే పైన టెర్రస్ యోగా చేయొచ్చు. ఓకే. ఇంకా స్పెషల్గా ఏమన్నా స్పోర్ట్స్ ఉంటాయా మీకు? సార్ కొన్నిసార్లు గన్ షూటింగ్. ఓకే. నీకు ఇవాళ ఏం డ్యూటీ పడ్డది? నాకు ఇవాళ కిచెన్ వర్క్ పడింది. నిన్న కిచెన్ వర్క్ పడింది. కిచెన్ వర్క్ అంటే ఏం చేయాలి? కిచెన్ లో ఉన్న టేబుల్స్ ని కాస్త ఆర్గనైజ్ చేసి అక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయో వాటిని వేటి ప్లేస్ లో వాటి పెట్టి కింద ఒకసారి. దానివల్ల మీకేం ఉపయోగం? ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది అది ఎలాగా? ఒక ఫ్యూచర్ లో మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనమే దాన్ని అంతా ఆర్గనైజ్ చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటూ వెళ్తే అక్కడ పెద్ద అయిన తర్వాత ఆర్గనైజ్ చేయడం కానీ మొత్తం ఇంటిని సరిగ్గా పెట్టుకోవడం కానీ తెలుస్తుంది. తులసివనంలో ఎంతమంది ఉన్నారు? మీరు మొత్తం ఏ కాలేజీల్లో ఏం చదువుతున్నారు? మామూలుగా ఏమేమి కాలేజీల్లో చదువుతున్నారు? తులసివనంలో దాదాపు 22 నుంచి 25 మంది వరకు అమ్మాయిలు ఉంటారు. సో అందరూ కొంతమంది ఇప్పుడు మేము ఇంటర్ వాళ్ళు ఉన్నాము, దాని తర్వాత డిగ్రీ చేసేవాళ్ళు, పీజీ చేసేవాళ్ళు, కొంతమంది అక్క వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సార్ అందరికీ ఇక్కడ పీజీ జాబ్ అనే కాకుండా ఇంటర్ నుంచి ఎక్కడి వరకైనా కావాలంటే జాబ్ చేసి లేదా ఇంకా ఎక్స్ట్రా ఒకవేళ మీరు ఏమైనా చదువుకోవాలంటే సార్ అందరికీ సపోర్ట్ చేస్తారు. ఓకే. అడ్మిషన్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లో ఫస్ట్ మనం మెసేజ్ చేసాం మన డీటెయిల్స్, ఎందుకు ఏమేమి గోత్రం అవన్నీ మెసేజ్ చేసిన తర్వాత ఒకసారి సార్ వచ్చి కన్సల్ట్ చేస్తే సార్ మీకు ఒక ఫామ్ ఇస్తారు పేరెంట్స్తో. ఆ ఫామ్ మొత్తం నింపిన తర్వాత నుంచి మీరు కండిషన్స్ మీకేమన్నా ఫీజులు ఉన్నాయా ఇక్కడ? హాస్టల్ అనేది మొత్తం బ్రాహ్మణ పిల్లలకి ఎంప్లాయిడ్ కి 1000 రూపీస్ ఉంటుంది. ఎంప్లాయీస్ అయితే 1000 రూపీస్ నామినల్ చార్జెస్ కడుతున్నారా? ఓకే. ఇంకా మీరు ఇక్కడ అంటే ఈవినింగ్ టైంలో ఎంతవరకు చదువుతున్నారు? ఈవినింగ్ టైంలో ప్రేయర్ అయిపోయిన తర్వాత డ్యూటీస్ అయిపోయిన తర్వాత చదువుకొని నైట్ సార్ అయితే 11 లోపల పడుకోవాలి అనుకుంటారు. కొంతమంది వాళ్ళ ఇష్టం నైట్ ఎంతసేపు చదువుకోవాలంటే అంత చదువుకుంటారు. ఓకే. ఫెసిలిటీస్ అన్ని మీకు బాగున్నాయా? హాట్ వాటరు మనకి ఇక్కడ వాష్రూమ్స్ క్లీన్ గా సార్ ఒక ఆమెను పెట్టారు క్లీన్ చేయడానికి. గీజర్ ఉంది, మనకి వాషింగ్ మెషిన్ ఉంది, మొత్తం వాటర్ మంచి వాటర్ ఇక్కడ అన్ని కుక్ కానీ అన్ని ఉంది మనకి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు మీ హాస్టల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. లేవండి, ఈ ఏరియా ఏంటి? ఇదంతా మనకు గ్రీనరీ, టెర్రస్, ఇదంతా టెర్రస్ అండి. ఇక్కడ ఈ రకంగా మనం ఉదయాన్నే వాళ్ళు క్లీన్ చేసి దేవుడికి దీపాలు పెట్టేసి వీళ్ళంతా రెడీ అవుతారు. అండ్ నెక్స్ట్ నడండి, ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్కొక్కటి. ఇది ఈ రూమ్ ఏంటి? ఈ రూమ్ అంతా ఇలా రావాలి, వెనకలు ఉండకూడదు మీరు. ఇదంతా ఏంటి? డైనింగ్ రూమ్. ఈ రూమ్ ఏంటి? దిస్ ఈజ్ ఆఫీస్. ఓకే. నెక్స్ట్ ఈ డైనింగ్ రూమ్ లో ఏమేమి జరుగుతుంది? ఇక్కడంతా మనం భోజనాలు. ఓకే, మీరు వడ్డిస్తారు కదా, ఇలా వెళ్ళండి. మీరు వీళ్ళకి డ్యూటీ చేసినప్పుడు మీరు వాటర్ ప్యూరిఫై డ్యూటీ ఎలా చేస్తారు చెప్పండి. ఓకే, వాటర్ పడతాయి, ఇదేమో కూల్ అవుతాయి. ఓకే. దాని తర్వాత ఇక్కడ వెనక ఒక పైప్ ఉంటుంది. ఓకే. ఆ పైప్ ని ఇలా ఆన్ చేస్తే దీంట్లోకి నీళ్ళు. ఓకే. నెక్స్ట్ ఎక్కడ నిండుతాయి వాటరు? ఈ రూమ్ ఏంటి? లిఫ్ట్ ఏరియా. మీరు ముందు వెళ్ళాలి. లిఫ్ట్ ఏరియా. ఈ రూమ్ ఏంటి? లిఫ్ట్ ఏరియా. ఓకే. ఇక్కడంతా మీరు స్టార్టింగ్ లో లిఫ్ట్ రూమ్ అన్నమాట. ఈ లిఫ్ట్ రూమ్ మీరు ఆఫ్ చేస్తారు. ఎన్నింటికి ఆఫ్ చేస్తారు లిఫ్ట్? ఇది మన రూమ్. యాక్చువల్లీ ఒక అక్క 11కి వస్తుంది. అక్క రాగానే మేము ఈ డోర్స్ అనేవి క్లోజ్ చేస్తాం. డోర్స్ వేసేస్తాం. ఓకే. నెక్స్ట్ ఈ రూమ్ ఏంటి? ఇది సీనియర్స్ రూమ్. లైట్స్ వేయండి. ఇక్కడ రాజేశ్వరి అండ్ ఇలా వెళ్ళు.
చెప్పు, ఈ రూమ్ గురించి చెప్పు. ఇక్కడ ఎలా ఉంటాయి అరేంజ్మెంట్స్? ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, లైట్స్ ఓకే. ఉంటాయి. ఒకటి కూడా ఏం రాజేశ్వరి, నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు? నేను నవంబర్ లాస్ట్ ఇయర్ నవంబర్. ఓకే. ఇక్కడ ఈ రూమ్ లో ఫెసిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయ, ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి? ఈ రూమ్ లో ఎలా అంటే ఒక స్టూడెంట్ కి ఒక బీరువా, ఒక మంచము, ఒక స్టడీ టేబుల్ అని సెపరేట్ గా అరేంజ్ చేశారు సార్. ఓకే. అలాగే నార్మల్ గా ఇప్పుడు ఎవరిది వాళ్ళకి ఒకటేమో జూనియర్స్ కి, ఒకటేమో సీనియర్స్ కి. ఓకే. దీంట్లో ఆల్మోస్ట్ సీనియర్స్ ఉంటారు, ఇంకో రూమ్ లో జూనియర్స్ ఉంటారు. అలాగే సిస్టమ్ కూడా అరేంజ్ చేశారు టైపింగ్ చేయడానికి, నార్మల్ గా ఏదన్నా కావాలంటే నోట్స్ రాసుకోవడానికి. మీరే కాలేజ్ లో చదువుతున్నారు? అరోరా కాలేజ్. ఏం చదువుతున్నారు? ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. ఓకే, రైట్. దిస్ ఇస్ సీనియర్స్ రూమ్ అండ్ దిస్ ఇస్ శ్రీవల్లి. అండ్ ఏం చేస్తున్నారు? MBA సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వెరీ గుడ్. ఇది సీనియర్స్ రూమ్ అండి. ఈ రూమ్ లో అంతా ఇట్లా ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు జనరల్ గా వీళ్ళంతా భోజనాలు చేసే రూము. ఇక్కడ దీనిలో అన్ని మనకు భోజనాలన్నీ కూడా హాట్ గా ఉండాలని హాట్ మిషన్ పెట్టారు. ఇది మనకు దోశ మిషన్. ఆటోమేటిక్ గా ఇన్స్టెంట్ దోశలు వస్తాయి. దోశ మిషన్ ఎట్లా ఆపరేట్ చేస్తారు మీరు? ఫస్ట్ మామూలుగా చెప్పు, అది ఆఫ్ లో ఉంది, ఇప్పుడు దోశలు లేవు కదా, ఎట్లా ఆపరేట్ చేస్తారు మీరు? ఇది ఫస్ట్ పిండి వేసుకోవడానికి దీంట్లో పిండి వేసి ఇక్కడ పెట్టాలి దీన్ని. ఓకే. తర్వాత ఈ ప్లేట్ ఏమో ఇక్కడ పెట్టాలి. దాని తర్వాత స్విచ్ ఆన్ చేయాలి. ఓకే. చేసిన తర్వాత ఇదేమో టైం, అంటే ఎంత వరకు దోశ వేగాలి అన్నంత, అది టైం. ఆ తర్వాత ఇది ప్రెస్ చేసి, అంటే మనకి 2 దోసెస్ కావాలా 3 దోసెస్ కావాలా అని. దాని తర్వాత థిక్నెస్ అనమాట. ఇది ఈ 3 నొక్కిన తర్వాత అది వేడైన తర్వాత అది ఇట్లా వస్తారు, పిండి పడి ఇట్లా దానిపైన మనం ఆయిల్ వేయాలి. వెరీ గుడ్. ఇక్కడ ఈ సిస్టమ్ ఏంటి? అది ఆ కంప్యూటర్ దేనికి వాడతారు? సో అప్పుడైతే మేము ఇక్కడ శ్లోకాస్ చదివేటప్పుడు సార్ అందులో శ్లోకాస్ కానీ సాంగ్స్ కానీ పెడితే మేము పాడేవాళ్ళం. దాని తర్వాత నుంచి మేము న్యూస్ కూడా చదువుతాం. ఓకే. ఈ సిస్టమ్ దాని గురించి వాడతారు అనమాట. మీరేం చదువుతున్నారు? నేను బీకామ్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? డిగ్రీ కాలేజ్. ఓకే. మీరు? డిగ్రీ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. ఇది ఒక కాటేజ్ అండి. ఇక్కడ అక్కయ్య గారు ఉన్నారు. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము ఏప్రిల్లో వచ్చాము సార్. వెరీ గుడ్. మీకు ఇక్కడ బాగుందా? చాలా బాగుంది. పిల్లలకు బాగా సర్వీస్ చేస్తున్నారండి వీళ్ళు, అది విషయం. ఓకేనా? ఇది హాస్టల్ గురించి.